అయితే మేము అమ్ముడుపోయామా? మాకు డబ్బులు ఎక్కడ? మాకు డబ్బులు మాకు లేవా? మా తాతలు కూడా డబ్బులు సంపాదించారు, మా నాన్నలు డబ్బులు సంపాదించారు, మేము బాగా కోటీశ్వరులవి, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటున్నారు. మీ తాతలు నేతులు తాగారేమో మాకు తెలియదు, మీ మూతులు మాత్రం నేతు వాసన కొట్టడం వల్ల గబ్బు కుడుతున్నాయనే వాస్తవాన్ని మీరు గమనించండి. కోట్ల రూపాయలకు ఆశపడి, మంత్రి పదవులకు ఆశపడి ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్ళి సవాళ్లు పిచ్చి తొడలు కొట్టి పార్టీలు మూసేసుకుంటారా అని కంఠం పెంచినంత మాత్రాన మీది న్యాయం, మాది అధర్మం అయిపోదు. మీరు చేస్తున్నది పచ్చి దగ, పచ్చి రాజకీయ వ్యభిచారం మీరు చేస్తున్నారు. ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి, పెళ్లి చేసుకోవచ్చు. ఎవరైనా పెళ్లి చేసుకొని ఒక స్పౌజ్కి విడాకులు ఇవ్వకోకుండానే మరొక పెళ్లి చేసుకుంటే ఏమంటారు? చట్టం ఒప్పుకుంటుందా? అలాగే ఈ పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్లే ముందు ఈ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళాలి అని చట్టం చెబుతుంటే, యాంటీ డిఫెక్షన్ లా చెబుతుంటే అది మీకే వినిపించదు. అటెళ్ళి మేము రాజీనామా చేస్తాం, మీ పార్టీ మూసేసుకుంటారా? నేను ఒకటే చెప్తున్నా, 67 మంది శాసనసభ్యుల్లో 20 మంది వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ కంగారు పడలేదు, వన్య కూడా ఏమీ తగ్గలేదు, మరింతగా పెరుగుతున్నదనే వాస్తవాన్ని గమనించలేకపోతున్నారు. మీరు మీ స్వార్థం కోసం, మీ రాజకీయం కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం అమ్ముడుపోయిన మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మనుషు ఎవరి మాట వినరట. ఆయన గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు, ఆయన ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. ఇలా నీచంగా అమ్ముడుపోయేటటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి లేదని మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో నీతిగా నిజాయితీగా ఉండే క్రమంలో అన్నమాట నిలబెట్టుకోవడం కోసం పదవులు వదులుకొని వచ్చి మళ్ళా పోటీ చేశారని కూడా మీ అందరికీ తెలుసు. అప్పుడు శభాషాన్ని కొట్టి ఆయన చుట్టూరా చేరి ఆయన వెంటనే తిరిగి సీట్లు సంపాదించి గెలుపొంది అధికారంలోకి రాపోయేసరికి అవతలేదో జరిగిపోతుందని మట్టెమ్ముకోవచ్చనో, ఇసుకమ్ముకోవచ్చనో, రోడ్డుల్లో కమిషన్ కాజేయవచ్చుననే ఆశపడి వెళ్ళిన మీకు నైతిక విలువలు ఏం తెలిసి ఉంటున్నా? మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది? నేను ఒకటి మనవి చేస్తున్నా, శోభా నాగిరెడ్డి గారు పాపం లేరు. ఆమె ఏ పార్టీలో గెలిచిందండి? ఇంతకుముందు పీఆర్పీలో గెలిచింది. పీఆర్పీలో గెలిస్తే పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఒక్క శోభా నాగిరెడ్డి గారే కాదు, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన శాసనసభ్యులు అందరినీ రాజీనామా చేయించి నిలబెట్టి గెలిపించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ మాత్రం జ్ఞానం లేదా మీకంటున్నా? ఇలాంటి అవాకులు చవాకులు పేలి చాలా గొప్పవాళ్ళమని అనుకుంటే సరిపోయిందా? చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేస్తే సరిపోదు. మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మూసేయాలా? నేను సవాలు చేస్తున్నా. 20 మంది శాసనసభ్యులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి డబ్బులు ఆశపడి, పదవులకు ఆశపడి వెళ్ళిన వాళ్ళు, మీకు నిజంగా సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేసి మళ్ళా పోటీ చేసి సైకిల్ గుర్తు మీద గెలవండి. ఇది చట్టం చెబుతుంది, మేం చెబుతుంది కాదు. ఇది చట్టం చెప్పేటటువంటి అంశాలు కూడా పాటించుకోకుండా సవాళ్లు చేస్తే సరిపోదనేది వాస్తవాన్ని మీరు గమనించండి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి చట్టాలను వ్యతిరేకించే కార్యక్రమం చేస్తారా? ఈ దేశంలో చట్టాలని గౌరవించవలసినటువంటి బాధ్యత మీకు లేదా? ఆయన ఎవరో అంటున్నారు నిన్న మొన్న రాజకీయ వ్యభిచారం. మీరు చేసేది కాదు రాజకీయ వ్యభిచారం. ఇక్కడ పెళ్ళి అక్కడ సంసారమా? పెళ్ళి ఎక్కడో అక్కడ సంసారం ఉండాలా? లేదు పోనీ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిని పెడాకులు చేసుకుని అవతలకు వెళ్ళండి, పెడాకులు మాత్రం చేసుకోరట. అక్కడికి వెళ్ళి కులుకుతారా? ఏమిటి ధర్మం? మీకు సిగ్గు లేదు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి సిగ్గు లేదు. ఆయన కూడా అంతే, డబ్బులు ఇస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. నేను అడుగుతున్నా, నైతిక విలువలు చట్టాలని గౌరవించలేని ముఖ్యమంత్రి, నైతిక విలువల్ని చట్టాలని గౌరవించలేని శాసనసభ్యులు మీకు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు ఎక్కడున్నది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడున్నది? ఒకసారి ఆలోచన చేసుకోండి మాట్లాడే ముందని మనం చేస్తున్నా. ఒకళ్ళు బాగా కోసేస్తున్నారు, కోతలు సొరకాయలు కోసేసినట్టు. డబ్బులా? మేము డబ్బులు ఎక్కడ అంటుకున్నాం? మరి ఎందుకు వెళ్ళారమ్మా?
దేనికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు అందం చూసి వెళ్ళారా, లేదా ఆయన పరిపాలన గొప్పతనం చూసి వెళ్ళారా? దేశం అంతా తెలుసు, మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు మీరు డబ్బులకు వెళ్ళారని. మీ ఊళ్ళో తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రతి వాళ్ళకి తెలుసు. డబ్బులు పదవుల కోసం ఆశపడి వెళ్ళినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. సవాలు చేస్తున్నాం, మీ సవాలును స్వీకరిస్తాం. దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి. 24 hours టైం ఇస్తున్నా, రాజీనామాలు సబ్మిట్ చేయండి. మీరు ఇంతవరకు రాజీనామే సబ్మిట్ చేయలేదు. ఇంతవరకు మీరు గెలిచిందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బీఫామ్తో గెలుస్తారు, ఫ్యాను గుర్తు మీద గెలుస్తారు, సైకిల్ గుర్తు బుధాన వేసుకొని కండువాలు వేసుకుని సిగ్గు లేకోకుండా ఏ పార్టీ తరఫున గెలిచారో ఆ పార్టీ నాయకుడిని విమర్శిస్తారు. కాస్త నైతిక విలువలు నేర్చుకోమని ఈ సందర్భంగా వారికి చెప్పదలుచుకున్నా. దేనికి? ఆధారాలా? మరి ఎందుకు వెళ్ళారో వాళ్ళ ఆధారాలు చూపించమంటే సరిపోతుంది. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన వాళ్ళు చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? చట్టం ఉందా లేదా ఈ దేశంలో? ఎవరైనా ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళితే ఈ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. చేయకపోతే స్పీకర్ దాన్ని రద్దు చేయాలి. స్పీకర్ రద్దు చేయడు, ఈయనేమో రాజీనామా చేయడు. మరి ఎందుకు పార్టీ మారారు మీరు? ఇవాళ అంటున్నారు పాపం ఎన్నికలకు వస్తాం, రారే, రండి నాయన, మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా, ఓట్లు కొనొచ్చు కదా బ్రహ్మాండంగా అనే ధైర్యం కూడా ఉంది కదా మీకు. మరి ఎందుకు రాలేకపోతున్నారు? చీపిరి కట్టలిచ్చుకొని కొడతారు ప్రజలు పార్టీలు మారిన వాళ్ళని. మళ్ళా ఓట్లుకి వెళితే అనేటువంటి భయం తప్ప ఏమైనా ఉందా మీకు? ఆధారాలు చూపించాలి మీరు డబ్బులు తీసుకున్నట్టు. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చే మనిషి కదా పాపం, ఆయన చాలా గొప్పోడు, నీతి నిజాయితీగా ఉన్నాడు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీకి 5 కోట్లు బేరం ఆడాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు మీరు ఆ సొంత రాష్ట్రం, ఆయనకి డబ్బులు లేకుండానే మీరు ఆయన గొప్పతనం చూసి వెళ్ళిపోయారని చెప్పడానికి, మీరు చెబితే నమ్మడానికి ప్రజలు చెవులో పూలు పెట్టుకునేరనే వాస్తవాన్ని కూడా గమనించండి. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఒక్కసారి మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకోండి. మీరు ఏ పార్టీ తరఫున గెలిచారో, ఏ గుర్తు మీద గెలిచారో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. మితిమీరి మాట్లాడకండి. మీరు చేసింది దొంగ పని, మీరు దొంగలు, డబ్బులు తీసుకొని వెళ్ళారు. అది మీ అంతరాత్మకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఇంకా నిరూపణ కావాలంటే కుదరదు. భూమా నాగిరెడ్డి గారు కానీ, జ్యోతుల నెహ్రూ గారు కానీ, లేకపోతే ఎవరైనా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళినటువంటి 20 మందిలో ఎవరు సవాలు చేసినా ఇదే సమాధానం. ఊరికి సవాలు చేయటం కాదు ధైర్యం, మీకు పౌరుషం ఉంటే రాజీనామా చేయండి అంటున్నా. మా పార్టీ తరపున గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళి ఇంకా సవాళ్ళు ఏంటి? సిగ్గులేక రాజీనామా చేసి సవాల్ చేయండి, బ్రహ్మాండం, ఒప్పుకుంటాం. శభాష్, చాలా గొప్పవారు మీరని ఒప్పుకుంటాం. మీకు నైతిక విలువలు ఉన్నాయని ఒప్పుకుంటాం. రాజకీయం బాగా తెలుసని ఒప్పుకుంటాం. ప్రజల మన్నన పొందారని ఒప్పుకుంటాం. మా ఓట్లతో గెలుస్తారు, చంద్రబాబు సంకలో దూరి ఎక్కిరిస్తుంటారా? అది సవాల్ అంటారా? సవాలు కాదు నాయన, అది పిరికితనం. ఆ పార్టీలో గెలవండి, సైకిల్ గుర్తు మీద గెలిచి అప్పుడు మాకు సవాల్ చేయండి, తెలుస్తుంది. దయచేసి ఈ 20 మంది శాసనసభ్యులు రాజీనామా చేయించేటటువంటి నైతిక బాధ్యత చంద్రబాబుకున్నది. చంద్రబాబు కూడా సవాలు చేస్తున్నాం, 20 మందిని రాజీనామా చేయించి గెలిపించుకోవయ్యా చంద్రబాబు, అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు తప్ప ఊరికే రోజు వీళ్ళకి స్క్రిప్ట్లు ఇప్పించి వీళ్ళ చేత తిట్టించే కార్యక్రమం, విమర్శించే కార్యక్రమం చేస్తే నువ్వేం గొప్పవాడు కాదనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించాలి. మనం చేస్తాం. వెళ్ళలేదండి, వాళ్ళు కొన్నారు. అదే నేను చెప్పేది. కొనుగోలు జరుగుతూ ఉన్నాయి, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. నైతిక విలువ లేని వాళ్ళు, డబ్బులు కాసిపడే వాళ్ళు వెళుతున్నారు. ఇంకా కొంటారేమో చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. నేను ఒకటే చెప్తున్నా, 20 మంది శాసనసభ్యులు ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్నె తగ్గలేదు. ఇంకా ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారవుతుంది, తెలుగుదేశాన్ని ఎదుర్కొంటుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడిస్తుంది. వెళ్తాము, చట్టాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత కోర్టుకున్నది. ఆల్రెడీ కోర్టులో వేశాం, ప్రొసీజర్ పడుతుంది. కోర్టులు చట్టాలు కొద్దిగా ఆలస్యం అవుతాయి, తప్పనిసరిగా వస్తాయి, ఆ టైం వస్తుంది. స్పీకర్ యాక్షన్ తీసుకోకపోతే, వీళ్ళు రాజీనామా చేయకపోతే రాజ్యాంగం ఒక రక్షణగా వస్తుందని మేము భావిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇంతకుముందు కూడా అనేక డెసిషన్స్ ఉన్నాయి.
పోటీ చేసి ఓడిపోతే టీడీపీని మూసేయాలనేటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండాలి కదా. ప్రశ్న వేసినప్పుడు మా మీద సవాల్ చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వాడెవరో గెలవకపోతే తెలుగుదేశం పార్టీని మూసేసుకోవాలనేది ఆయనకి ఉండాలి కదా. సవాల్ని మనకు వేసే ముందు నీ పేరేమిటి అన్నప్పుడు నా పేరు కూడా ఏంటి చెప్పాలి కదా మీకు. అలాగే సవాలు వేసే ముందు దానికి కూడా దానికి సిద్ధపడి ఉండాలి. కానీ ఇది ఎవరో ఇక్కడి నుంచి అమ్ముడు పోయినటువంటి ఒక శాసనసభ్యుడు మాట్లాడిన మాట అయితే, ఆయన మాట్లాడిన మాట అయినా స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబుదని అందరికీ తెలుసు. ముద్రగడ పద్మనాభం గారి దీక్ష సరే, దురదృష్టం ఏంటంటే దీక్ష గురించి సమాచారం ఇవ్వడానికి ఏ ఛానల్కి హక్కులు లేవు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆదేశాలు పాటించినటువంటి కొన్ని ఛానల్స్నేమో కట్ చేశారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక ఉగ్రవాదిని చూసినట్టుగా అక్కడ చూస్తున్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. ఒక ఉగ్రవాదిని ఏ విధంగా దేశద్రోహిని చూస్తారో ఆ విధంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని చూస్తున్నారు. నిన్న కలెక్టర్, డీజీపీ, డిఐజీ వెళ్ళి వారితో మాట్లాడినట్టు వారే ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఇంప్లిమెంట్ మాత్రం జరగడం లేదనేటువంటి ఒక ఆందోళన ప్రజల్లో ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. మళ్ళీ వెంటనే మంత్రులు ముగ్గురు, గంటా శ్రీనివాస్ గారు, చినరాజప్ప గారు, నారాయణ గారు ముఖ్యమంత్రి గారితో కలిసి వచ్చిన వెంటనే దాన్ని కాంట్రడిక్షన్గా మాట్లాడారు. అంటే ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. చాలామందికి ఒక భయం ఉన్నది. అదేమిటంటే పోయినసారి ఫిబ్రవరి 9వ తారీఖు అనుకుంటాను ఆయన నిరాహార దీక్ష విరమించేటప్పుడు కొందరు మంత్రులు వెళ్ళి ఆయనకు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ మంత్రులు మన ఎక్కడ కనిపించలా హామీలు